ఏ కుటుంబంలో సమాధానము లేదో, ఏ కుటుంబంలో ఆరోగ్యము లేదో, ఏ కుటుంబంలో జీవము లేదో, ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఇదిగో ఆ సంవత్సరాలన్నిటినీ తిరిగి నేను నీకు ఇచ్చి నిన్ను ఆస్వాదిస్తాను. ఇంకా ఎన్నటికీ నీవు సిగ్గునందవు అని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు సిగ్గుపడుతున్నావేమో, నా జీవితం ఇంతేనా అనుకుంటున్నావేమో, నీతోనే దేవుడి ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని వైపు చూసినట్టయితే, నువ్వు దేవుని ఆశ్రయించినట్టయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు చేయబోతుంటున్నాడు. నీ పంట ఏ రీతిగా ఉండబోతుందో తెలుసా? తిరిగి ఆయన పంటనివ్వబోతుంటున్నాడు. ఆ పంట మరి 30 60 100 ఫలించే పంటగా ఉంటుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలు కోల్పోయినది 100 దేవుడు నీకు ఇచ్చి, నేను ఆశీర్వదించి నీ జీవితంలో అనేకమైన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మన